నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి త్రాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. కుళాయి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలన్నదే ఈ పథకం లక్ష్యమని ఆయన అన్నారు. 2019 ఆగస్టులో ఈ పథకం ప్రారంభమైన బోర్వెల్స్ ద్వారా నీటిని అందించడానికే పరిమితమైందన్నారు. ఒక మనిషికి 55 లీటర్ల నీటిని ఇచ్చేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలను మరింత సాకారం చేసేలా అడుగులు వేస్తున్నామని అన్నారు. నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ ను అమృతధార పేరుతో అమలు చేస్తున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ లో లోపాలు ఇబ్బందులు సరిచేసి త్రాగునీటిని అందిస్తామన్నారు. నీరు దొరకని సమయంలో మనకు నీటి విలువ తెలుస్తుందన్నారు. పనిచేసే సమయంలో ఆచరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రివ్యూ చేస్తే ఇందులో అనేక లోపాలు తెలిసాయన్నారు. ఈ పథకం అమలుకు ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా 1,00,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు అడిగారన్నారు. 2019లో చిన్న రాష్ట్రం కేరళ 46,000 కోట్లు అడిగితే గత ప్రభుత్వం మన ఏపీలో మాత్రం 26,000 కోట్లు అడిగిందన్నారు. మన రాష్ట్ర వాటా కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల జలజీవన మిషన్ అమలు కాలేదన్నారు. కేంద్ర పెద్దలతో మంత్రి సిఆర్ పాటిల్ తో మాట్లాడితే వారు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నీటి సరఫరాపై దృష్టి పెట్టామన్నారు. ఈ ప్రాజెక్టు వివరాలు మొత్తం నివేదిక రెడీ చేసి జలశక్తి మంత్రికి జనవరి 2025న అందజేస్తామని తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా పైపులు వేశారు కానీ నీళ్లు రావడం లేదని ఫిర్యాదులు అందించారని అన్నారు. ప్రతి జిల్లాలో నీటి సరఫరాకు ఉన్న ఇబ్బందులు వనరులు తెలుసుకునేందుకు ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేశామన్నారు. పైప్ లైన్ల డిజైన్లు కూడా గందరగోళంగా ఉన్నాయని వాటిని కూడా సరిచేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో కనీసం పాడైపోయిన పైప్ లైన్లను కూడా క్లీన్ చేయలేదని వెల్లడించారు. అమృతధార కింద ఈ స్కీమ్ అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నామని వెల్లడించారు. అధికారులు అందరూ మీ ప్రాంతంలో పరిస్థితులను బట్టి మంచి మార్గాలు గుర్తించాలని తెలిపారు. మనసు పెట్టి లక్ష్యాలను సాధించేలా సహకరించాలని ఆయన కోరారు. అసలు 2019లో కేరళ మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని మీ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే ఉత్తరప్రదేశ్ 1.5 lakh 1,50,000 కోట్లు అడిగింది. మధ్యప్రదేశ్ 83,000 కోట్లు అడిగింది. గుజరాత్ 32,000 కోట్లు అడిగింది. కేరళ 45,000 కోట్లు అడిగింది. వీటన్నిటిలో కూడా మీరు కేరళని తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం. మనలో 4వ భాగం ఉంటుందేమో 3వ భాగం కానీ. అలాంటి కేరళ 45,000 కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది 26,000 కోట్లు మాత్రం అడిగారు. 26,000 కోట్ల ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 26,000 కోట్ల 823 26.8.23 crores 0.94 ఎగ్జాక్ట్గా అడిగింది. కానీ వాళ్ళు మంజూరు చేసింది 4,787.10 కోట్లు. ఇది కూడా దేనికి అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు. స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు. దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం. భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మామూలు డబ్బు ఖర్చు పెట్టలేదు. దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు 1,00,000 ఐ థింక్ మోర్ దెన్ 1 lakh crores ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ స్పెంట్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక పెద్దావిడి కానీ కళ్ళు లేని పెద్దావిడి కానీ మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్ళు రావట్లేదని ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావడం చాలా పల్చగా వస్తున్నాయి అనేది. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక 30 మంది వెయిట్ చేయాలి. అది ఎప్పటికీ నిండేను అది ఒక ఉన్నది 2 గంటలు. ఆ 2 గంటల్లో 30 మంది పట్టుకోవాలి. కనీసం అది బకెట్ నిండటానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. 1 కోటి కుటుంబాలకి సురక్షిత మంచినీరు అందించాలన్న ఒక మిషన్గా ఒక ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. మీరు మనసు పెట్టి దీన్ని సాధించేలా మీ అందరి సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మీ సహాయ సహకారాలని అభ్యర్థిస్తూ నేను ఈ వర్క్షాప్ని నేను ముందుకు తీసుకెళ్తున్నాను. క్రీడల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి యువత అవగాహన పెంపొందించుకోవాలని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కరెస్పాండెంట్ రామకృష్ణ అన్నారు. అమరావతి రోడ్లోని కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ నెల 20-21 తేదీల్లో ఆదర్శ్ 2024 పేరిట జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్, నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నట్లు చెప్పారు. అనంతరం స్పోర్ట్ మీట్ కు సంబంధించిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు. We are conducting a sports fest for 2 days, and it goes with the brand name of Adarsh. It is Play for Harmony, and close to 400 students are likely to participate in this event from outside colleges, apart from the students from the college. We wish that we bring in a good atmosphere among the student community to exchange ideas, to share the knowledge, and live in harmony, and bring that spirit of sports into the education. With this motto we are conducting this program, and we are very thankful to the press for being here, and for the closing ceremony our MLA and the parliament member and the minister is likely to be agreed to be part of the event to give away the prizes. ఈ కల్చర్ అనేది మనకు స్పోర్ట్స్లోనే వస్తుందని స్ట్రాంగ్గా నమ్మే సెక్రటరీ గారు ఏం చేశారంటే దీన్ని కేవలం ఏ హిందూ కాలేజ్కో జరపడం మాత్రం కాకుండా త్రూఅవుట్ స్టేట్ వైడ్ దీన్ని ఓపెన్ చేశారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, ఇలాంటి క్వాలిటీ స్టూడెంట్స్లో తీసుకురావడం కోసం ఒక గొప్ప మెగా ప్రైజ్ని కూడా పెట్టారు. అంతేకాదు దీన్ని విజయవంతం చేయడం కోసం మరి బాధ్యత కలిగినటువంటి గౌరవనీయులైన ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించారు. 20-21 తేదీల్లో మా కళాశాలలో భారీ ఎత్తున జరగబోయే ఈ కార్యక్రమానికి ప్రతి క్రీడాకారుడిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆర్టీసీలోని కొంతమంది అధికారులు ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ రావు పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన ఈయూ జిల్లా సమావేశంలో దామోదర్ రావు మాట్లాడుతూ ఉద్యోగులను తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తే ఉద్యమాలు చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులను నూతన సంవత్సర కానుకగా ఇచ్చేలా రవాణా శాఖ మంత్రి, ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ సిబ్బందికి ట్రావెలింగ్, ఓటీ అలవెన్స్లను వెంటనే చెల్లించాలన్నారు. ఆర్టీసీలోని అన్ని కేటగిరీల ఖాళీలను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు కరీముల్లా, జోనల్ కార్యదర్శి శామ్యూల్, జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్, నాయకులు ధనంజయ రెడ్డి, స్వామి, రావు, కాసిం పాల్గొన్నారు. ఇటీవల ఎంప్లాయీస్ ఇచ్చినటువంటి మెమోరాండం మేరకు గౌరవ రవాణా మంత్రి గారి సూచనల మేరకు, ఎండీ గారి సూచనల మేరకు ఈడీఏ గారు గత నెల 29వ తారీఖున ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర చర్చల్లో భాగంగా 1/19 సర్క్యులర్ని యథావిధిగా తూచా తప్పకుండా అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి హామీని అమలు చేసుకునే విధంగా శ్రేణులంతా కృషి చేయాలని చెప్పేసి ఇవాళ గుంటూరు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఏ అధికారైనా సరే హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు భిన్నంగా 1/19 సర్క్యులర్స్కి భిన్నంగా ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉండగా డిపో స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, జోనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎటువంటి ఉద్యమాలకు కూడా వెనుకాడబోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కొంతమంది అధికారులు చూపిస్తున్నటువంటి అత్యుత్సాహం వలన ఇవాళ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులు కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితుంది. కాబట్టి దయచేసి అధికారులు కూడా ఉద్యోగులే అనే విషయాన్ని మర్చిపోయి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం బాధాకరం. కాబట్టి దయచేసి కొంతమంది తీసుకున్న చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఈ విషయాన్ని రవాణా మంత్రి గారి దృష్టికి, అలాగే ఎండీ గారి దృష్టికి తీసుకెళ్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ డాక్టర్ శనక్కాయల అరుణ ఆధ్వర్యంలో అహల్య నర్సింగ్ హోంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు, అహల్య ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ శనక్కాయల రాజకుమారి మరియు అహల్య హాస్పిటల్స్ డాక్టర్స్, స్టాఫ్ పాల్గొని సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు తాడేపల్లి విజయకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన పదవికి, పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు బుధవారం విజయకృష్ణ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. గత 13 ఏళ్ల నుంచి జగన్ను నమ్మి వెంట నడిచిన తనకి ఎలాంటి పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. ఇక నుండి ఏ రాజకీయ పార్టీలో పనిచేయనని స్పష్టం చేశారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బాస్ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. బ్రాహ్మణులను చైతన్యపరిచేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బాస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోటా సీతారామ వరప్రసాద్, సిద్ధ గురువు, కల్లూరు విజయ్ కుమార్, గట్టి అనురాధ, హరిప్రసాద్, లత తదితరులు పాల్గొన్నారు. నేను ఈ పార్టీకి ఖర్చు పెట్టిన డబ్బులు
మా బ్రాహ్మణ జాతి కోసం ఖర్చు పెట్టుంటే 200 కుటుంబాలు నిలబడేవి, లక్షాధికారులుగా అయ్యేవాళ్ళు. ఈ రోజున అది చేయలేకపోయాను. ఒక మాట నమ్మి మోసపోయినందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నా. మనస్తాపం చెంది ఈరోజు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను. పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఈ రోజు నుంచి పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడైనా సిగ్గు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలను మోసం చేయబాకండి. రైతుల పక్షాన్ని ఉంచండి. మీరు ప్రజానీకాన్ని మభ్యపెట్టద్దు. ఏ ఎస్సీ సెక్టార్ నిధులు దళితుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది. ఆ నిధులు ఏమైనాయి అంటే ఆ నిధులు దళితులు తీసుకుంటే కనీసం ఏదో ఒక వ్యాపారం వేసుకొని ఎదగటానికి ఉంటుంది. అవి కూడా ఎందుకు తీసేశారు మీరు? ప్రశ్నిస్తున్న చెప్పండి. మీ సంక్షేమ పథకాలు అంటే మీరు వేసిన ఎంగిలి బతుకుల్లాగా వేసిన సంక్షేమ పథకాలు మాత్రమే బతకాలా? వాడు వెతకూడదా? లక్షాధికారులు కాకూడదా అని ప్రశ్నిస్తున్నా. బొమ్మిడాయల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజు డాక్టర్ పీవీజీ రాజు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురికి విద్యా పురస్కారాలు ప్రదానం చేశారు. డాక్టర్ పీవీజీ రాజు మంచి మనసున్న మహారాజు అని, దాతృత్వానికి నిలువుటద్దమని, అలాంటి కుటుంబంలో జన్మించే అవకాశం కలగడం భగవంతుడు అందించిన వరమని మాజీ కేంద్ర మంత్రివర్యులు పి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక గజపతిరాజు మాట్లాడుతూ ఎదిగే కొద్దీ అహం పెంచుకోవద్దని, సమయపాలన పాటించమని చెబుతూ సాధారణ వ్యక్తులుగా క్రమశిక్షణతో పెరగాలని, తన తండ్రి చెప్పిన మాటలను గౌరవిస్తూ జీవిస్తున్నానన్నారు. గత ప్రభుత్వం ప్రాథమిక విద్యలో మాతృభాషను తొలగించడం వలన 10 లక్షల మంది బాలబాలికలు విద్యకు దూరమయ్యారని, వేలాది పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైలు, అంత ముందునున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయట వచ్చి ముఖ్యమంత్రులు అవడం ఇటీవలే సంస్కృతి, రాజకీయ సంస్కృతి అని. అయితే బెయిల్పై బయట రావడము, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ కాని ముఖ్యమంత్రి నాకు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకరే నాకు కనిపిస్తా ఉన్నారు. అవనగడ్డ శాసనసభ్యులు ఆంధ్ర భాషోద్యమ నేత డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ప్రసంగిస్తూ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి దాతృత్వం గల మహోన్నతమైన వ్యక్తి అని, వారి నేతృత్వంలో డాక్టర్ పీవీజీ రాజు శత జయంతి వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. పూసపాటి వంశీయులు మర్యాదకు మారుపేరని కొనియాడారు. డాక్టర్ పీవీజీ రాజు 5 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు లోక్సభ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా కృషి చేశారని తెలిపారు. అత్యంత నిరాడంబరంగా జీవించిన వ్యక్తి, సమాజంలోని సామాన్యుడి యొక్క ఉన్నతి గురించి ఆలోచించిన వ్యక్తి డాక్టర్ పీవీజీ రాజు గారు. నేను ఆయన చూసినప్పుడు అనుకున్నా, ఈయన భోగరాజు కాదు త్యాగరాజు అని. ఎందుకంటే సహజంగా సంపన్నులందరూ కూడా భోగాన్ని అనుభవిస్తారు, కానీ ఈయన భోగాన్ని అనుభవించాల, త్యాగాన్ని అనుసరించాడు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ప్రసంగిస్తూ ఉత్తర కోస్తా జిల్లాల్లో విజయనగర రాజుల నుండి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మేలు పొందని వారు లేరన్నారు. ఆయన నమ్మిన సోషలిస్ట్ సిద్ధాంతం అందరూ సమానంగా ఉండాలి, అందరూ బాగుండాలని చెప్పి కోరికతో ఆయన రిటైర్ అయిపోయి ఒక దేవాలయం, సింహాచలం దేవాలయం దగ్గర ఒక కుటీరంలో అక్కడ శేష జీవితాన్ని గడిపాడు. ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ ప్రసంగిస్తూ డాక్టర్ పీవీజీ రాజు 250 ఎకరాల విస్తీర్ణంలో గల తన ప్యాలెస్ ను కోరుకొండ సైనిక్ స్కూల్ కి విరాళంగా ఇచ్చి భారతదేశంలో మొదటి సైనిక్ స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. డాక్టర్ పీవీజీ రాజు తన చివరి జీవితాన్ని సింహాచలం దేవాలయ సమీపంలో నిరాడంబరంగా ఆధ్యాత్మిక సేవలో గడిపారన్నారు. వారి స్ఫూర్తిని, ఆ పురస్కారాన్ని ఇవ్వాలని, ఎవరికి ఇవ్వాలని ఆలోచించి కేరళ అనంత పద్మనాభ స్వామి ప్రిన్సెస్ గౌరీ లక్ష్మీబాయి గారికి అవార్డు ఇవ్వడం జరిగింది కరెక్ట్గా 4 రోజుల క్రితం. ఆనాటి పీవీజీ రాజు గారిని కానీ, ఈనాడున్న అశోక్ గజపతిరాజు గారిని చూసిన తర్వాత నేడున్న రాజకీయ నేతలు వారి నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాలి. వారు ఆస్తులు ప్రజలకు అందించి మహానుభావులయ్యారు. నేడున్న రాజకీయ నాయకులు అత్యధిక మంది రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆస్తులు సంపాదించుకుంటూ అందరితో ఊరుకోకుండా ప్రోటోకాల్ కావాలి, గౌరవాలు కావాలి, బోర్డులు కావాలి, సైన్ బోర్డులు కావాలి, సత్కారాలు కావాలి, సన్మానాలు కావాలి అని కోరుకుంటున్న ఈ నేపథ్యంలో
దానికి భిన్నంగా జీవిస్తున్న అశోక్ గజపతి గారిని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సందర్భంగా డాక్టర్ పివిజి రాజు విద్యా పురస్కారాలను శారదానికేతన్ వ్యవస్థాపకులు ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ దంపతుల వారసురాలు వి హేమ, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ వ్యవస్థాపకులు పాటిబండ్ల సీతారామయ్య మనవడు పాటిబండ్ల విష్ణువర్ధన్ కు, హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫర్ ఆల్ వ్యవస్థాపకులు డాక్టర్ కోనేరు సత్యప్రసాద్లకు పూర్వ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా నేతలు పావులూరి రమేష్, టి ధనుంజయ రెడ్డి, రెడ్ క్రాస్ డిస్టిక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ షేక్ జానీ రసూల్, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్, ఇండియన్ టొబాకో అసోసియేషన్ కార్యదర్శి యార్లగడ్డ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మంది విద్యార్థులు డాక్టర్ పివిజి రాజు గారి పురస్కారం అందుకుంటున్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.